పోలవరం ప్రాజెక్టు లక్షల మంది జీవన విధానాన్ని మార్చే సామాజిక యాత్ర. ఈ నేపథ్యంలో నిర్వాసితుల పునరావాసంపై కూటమి ప్రభుత్వం మరింత చురుకైన చర్యలు తీసుకుంటోంది. ఇప్పటి వరకు 2016లో 700 కోట్లు, 2025 జనవరిలో మరో విడతగా 900 కోట్లు అందించగా ఇప్పుడు మరో 1000 కోట్లు లబ్ధిదారుల బ్యాంకు ఖాతాల్లో నేరుగా జమ చేసింది. ఈ విధానం పారదర్శకతకు నిదర్శనం. పోలవరం నియోజకవర్గంలోని వేలేరుపాడు గ్రామంలో జరిగిన పంపిణీతో మొత్తం ఆర్థిక సహాయం కొత్త దశలోకి అడుగుపెట్టింది. ప్రభుత్వం ఆర్టీజీఎస్ సాంకేతికత ఆధారంగా లబ్ధిదారుల డేటాను సమన్వయం చేస్తూ ప్రతి కుటుంబం స్థిరపడే వరకు మద్దతు కొనసాగించాలనే స్పష్టమైన సంకేతం ఇస్తోంది. ప్రాజెక్టు నిర్మాణం, పునరావాసం రెండూ సమాంతరంగా నడుస్తున్నాయి. ప్రభుత్వ లక్ష్యం స్పష్టంగా ఉంది. 2027 డిసెంబర్ నాటికి పోలవరం పూర్తి చేయడం, ప్రతి నిర్వాసిత కుటుంబం సంతోషంగా స్థిరపడేలా చేయడం. ఈ చర్యలతో పోలవరం పునరావాసం కేవలం భూసేకరణ కార్యక్రమం కాదు, సామాజిక న్యాయం దిశగా ముందడుగు అని చెప్పవచ్చు.